అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు వాకాటి శ్రీనివాసరెడ్డి గారు రచించిన నేను మొగాడినే అనే ఒక చక్కటి కథను విందామండి. నలుగురు పిల్లల్ని కనగానే మగోడు కాడు, 4 మెతుకులు పెట్టగలగాలి. నా భార్య స్వరం కందిరీగల రొదలా నా చెవి దగ్గర రొదపెడుతూ నన్ను నిద్రపోనీయటం లేదు. నాకు మాత్రం సంపాదించాలని లేక కాదు, డబ్బు సంపాదించే సక్రమమైన మార్గాలన్నీ ప్రయత్నించాను. ఏదీ కలిసి రాలేదు. అక్రమ మార్గాలలో చేయలేనంటే ఇష్టం లేక కాదు, చేత కాక. ఏదో కుటుంబం గడిచిపోవటానికి ఓ చిన్న గుమస్తా ఉద్యోగం ఉంది. కానీ జీతం వచ్చిన 10వ రోజు నుంచే 10 రూపాయలు వెతుక్కోవాల్సిన దుస్థితి. జీవితంలో ఒక సంతోషం లేదు, ఒక సరదా లేదు. అందుకే నా భార్య అన్న మాటలకి నాకు కోపం రాదు. ఆమె తన అక్కసు తీర్చుకోవటానికి నేనున్నాను. అదే నేను తీర్చుకోవాలంటే నాకెవరూ లేరు. అందుకే ఎలా సంపాదించాలి అనే విషయంపై ఎప్పుడూ నా ఆలోచనలని మదిస్తుంటాను. ఎంత మదించినా హాలాహలమే తప్ప అమృత భాండం రావటం లేదు. మా ఇంటికెదురుగా కుమార్ అని ఉంటాడు. అతని జీవితం పూలపై నడక. మంచి ఉద్యోగం ఉండడంతో మామగారి దగ్గర కట్నంగా బాగానే గుంజాడు. పైగా లంచాలు కూడా బాగా ముట్టే జాబ్ అవటంతో ఎప్పుడూ లక్ష్మీపుత్రుడిలా కళకళలాడుతుంటాడు. కానీ అతనికి లేని అలవాటు లేదు. నిత్యం మందు పొందు అతనికి తప్పనిసరి. పైలా పచ్చీస్ టైపు. అవన్నీ కప్పిపుచ్చుకోవటానికి భార్యకి ఖరీదైన చీరలు, నగలు కొని తెస్తుంటాడు. ఆమె అవి వేసుకుని ఖరీదైన కారులో క్లబ్బులు వెంట తిరుగుతుంటుంది. ఇవన్నీ నా భార్యతో అంటే ఎన్ని తప్పులు చేస్తేనేమండి, భార్యాబిడ్డల్ని ఎంత గొప్పగా చూసుకుంటున్నాడో చూడండి. మగాడంటే అలా ఉండాలి అనేది. రాను రాను కుమార్ నా భార్యకి అబ్జెక్షన్ అయ్యాడు. భర్తగా నాకది దురదృష్టకరమైన పరిణామమే అయినా ప్రస్తుతం నేను ఏమీ చేయగల స్థితిలో లేను. నా ఆలోచనలతోనే నా సీట్లో కూర్చుని ఫైల్ ఓపెన్ చేశాను. 5 నిమిషాలైనాక ఎందుకో తలెత్తిన నాకు దమయంతి నా వైపే చూస్తూ ఉండడం కనిపించింది. నేను తలెత్తటం చూసి పలకరింపుగా నవ్వింది. నేను సమాధానంగా నవ్వి నా పనిలో మునిగిపోయాను. దమయంతి ఆఫీసులో నా కోలీగ్. 30 ఏళ్లుంటాయి. విధవ. 4 తరాలకు సరిపడా ఆస్తి ఆమెకి తన భర్త నుంచి సంక్రమించింది. అంత డబ్బుండి కూడా ఈ ఉద్యోగం చేయటానికి కారణం కాలక్షేపం కోసం. అంత చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న ఆమె పట్ల నాకు సానుభూతి. మా ఆఫీసులో మిగతా అందరికీ ఆమె పరిస్థితి పట్ల సానుభూతి కన్నా ఆమె ఆస్తి పట్ల ఆకర్షణ ఎక్కువ ఉంది. ఆమెను లొంగ తీసుకోవాలని పెళ్ళైన వాళ్ళు, కాని వాళ్ళు, మేనేజర్ దగ్గర నుంచి గుమస్తా వరకు అందరూ ప్రయత్నించిన వారే. ఆఫ్కోర్స్ ఆమె ఎవరికీ లొంగలేదనుకోండి. ఆమె పట్ల మా ఆఫీసులో ఎవరైనా అనాసక్తిని ప్రదర్శించారు అంటే అది నేనొక్కడినే. అదే ఆమెకు నా పట్ల ఇష్టాన్ని పెంచటానికి దోహదమవుతుందని నేనేనాడూ ఊహించలేదు. కానీ జరిగింది ఇప్పుడు అదే. లంచ్ టైంలో లంచ్ చేద్దామని నా బాక్స్ తీసుకుని లేచాను. నా ఆర్థిక పరిస్థితుల కారణంగా నేనెప్పుడూ క్యాంటీన్కి వెళ్ళను. మా కోలీగ్స్ ఎక్కువగా మా ఆఫీస్ క్యాంటీన్కో దగ్గరలో ఉన్న హోటల్కో వెళ్ళొస్తుంటారు. ఇంతలో దమయంతి నా దగ్గరకు వచ్చింది. ఆగండి, అలా బయట హోటల్కి వెళ్దాం, మీకేం అభ్యంతరం లేకుంటే కొంచెం కంపెనీ ఇవ్వండి అంది. ఆమె అడిగితే కంపెనీ ఇవ్వటానికి ఈ ఆఫీసులో చాలామంది ఎగిరి గంతేసి ఒప్పుకుంటారని నాకు తెలుసు. నేనే కొంచెం సందిగ్ధంలో పడ్డాను. అలా సందేహించకండి, మీతో కొంచెం మాట్లాడాలి అంది. ఇక తప్పదనిపించి ఆమెతో పాటు బయలుదేరాను. ఆమె నాతో మాట్లాడవలసిందేముంటుందా అని నాకు లోపల చాలా ఆశ్చర్యంగా ఉంది. తినబోతూ రుచులడగటం ఎందుకులే అని హోటల్కి వెళ్లే వరకు నా ఆశ్చర్యాన్ని నాలోనే అణుచుకున్నాను. ఇద్దరం ఒక మూలగా ఉండే చోట కూర్చున్నాం. సర్వర్ వస్తే ఏం కావాలో ఆమె ఆర్డర్ ఇచ్చింది. నేను నిమిత్త మాత్రుడిలా చూస్తూ కూర్చున్నాను. ఎయిర్ కూలర్ గాలి చల్లగా తగులుతోంది. ప్రాణానికి హాయిగా అనిపించింది. ఆమె సమక్షంలో ఇన్నాళ్ళు తేలిని హాయేదో అనుభవంలోకి వచ్చింది.
కొద్దిగా హుషారుగా కూడా అనిపించింది. ఆమె చెప్పబోయేది వినటానికి నా మనసు విపరీతంగా కుతూహలపడసాగింది. ఆసక్తిగా ఆమె వైపు చూశాను. కొద్ది క్షణాలు మౌనం తర్వాత ఆమె పెదవి విప్పింది. ముకుందం గారు, మీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ధైర్యం చాలక మీరేమైనా చెడుగా అనుకుంటారేమోనన్న సందిగ్ధతో ఇన్ని రోజులు చెప్పలేదు. నా మనసులోని మాటలు చెబుతాను. అంతా విని మీ అభిప్రాయం చెప్పండి. నా గురించి మీకు తెలియంది ఇంకా ఉందని నేను అనుకోవటం లేదు. అయినా నా గురించి కొంత చెబుతాను. నేను చాలా దురదృష్ట జాతకురాలిని. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే అమ్మా నాన్నని కోల్పోయాను. మా బామ్మే నన్ను పెంచింది. నాకు పెళ్ళైన తర్వాత ఆమె కూడా పోయింది. నా భర్త నా అందాన్ని చూసి కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరం 4 ఏళ్లు చిలకా గోరింకల్లా బ్రతికాం. విధి ఇక్కడ కూడా వక్రించి ఆయన్ని లాక్కుపోయింది. నా భర్తకి ఆస్తి బాగా ఉండడంతో అదంతా నాకు సంక్రమించింది. ఆయనకి దగ్గర వారెవరూ లేరు. దూరపు బంధువుల ఆస్తి కోసం రాబోతే నేనే వారినెవర్నీ దగ్గరికి రానియలేదు. కాలక్షేపం కోసం ఈ ఉద్యోగంలో చేరితే ఇక్కడ కూడా ఎవరూ నన్ను ప్రశాంతంగా ఉండనీయడం లేదు. నా వెంట పడే వాళ్ళందరూ నా వెనక ఉన్న డబ్బు కోసమే తప్ప నా కోసం కాదని తెలుసు. అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. నన్నుగా ప్రేమించే హృదయం ఒకటి కావాలి. కేవలం శారీరకమైన వాంఛల కోసం నేనీ కోరిక కోరటం లేదు. నా కష్టసుఖాల్ని మనసారా పంచుకోగలిగిన ఒక వ్యక్తి కావాలి. నా జీవితానికి అతనొక ఆలంబన కావాలి. నాలోని ఒంటరితనపు నైరాశ్యాన్ని పారద్రోలగలగాలి. అందుకు సరైన వ్యక్తి నాకు తెలిసినంతలో మీరే. చెప్పండి, మీరు నా కోరిక తీర్చగలరా అని ఒక్క క్షణం నా కళ్ళల్లోకి చూసింది. నాకు అంటూ చెప్పబోయాను. ఆమె అది వినిపించుకోకుండా, మీకు పెళ్ళయిందని తెలుసు. నా మనసు నా మాట వినటం లేదు. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ చేతుల్లో మొహాన్ని కప్పుకుని రోదించసాగింది. నా భార్య ఇందుకు ఒప్పుకుంటుందని అనుకుంటున్నారా అడిగాను. ఆమె తలెత్తిన ఆ విషయం నాకు తెలుసు. మీ భార్యకి డబ్బంటే పిచ్చని, అదిచ్చే ఆనందాలంటే మోజని తెలుసు. ఆమె వస్తువుని నేను పంచుకుంటున్నప్పుడు వేరే వస్తువులు ఆమెకివ్వటం ద్వారా ఆ లోటుని భర్తీ చేయటం న్యాయం కదా? చెప్పండి. ఆమె ఒప్పుకుంటే నా ఆస్తిని ఆమె ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చని చెప్పండి. కొంచెం ఉద్వేగంగానే అంది. డబ్బు కోసం నా భార్య నన్ను మీతో పంచుకుంటుందా? నేను నమ్మలేను అన్నాను. ఒక ప్రయత్నం చేయటంలో తప్పు లేదు కదా. ఒప్పుకోకపోతే నా జీవితంలో ఇంతే వ్రాసి పెట్టిందని సరిపెట్టుకుంటాను. ఆమెకు నేనిచ్చిన బహుమతిగా ఈ గాజులివ్వండి అని తన చేతి గాజులను తీసి నా చేతిలో ఉంచింది. నా మనసు ఆమె చెప్పిన విషయాన్ని ఇంకా రిసీవ్ చేసుకోలేదు. ఆమె గాజుల్ని వద్దని తిరస్కరించే పరిస్థితిలో కూడా లేను. అలాగే ఆలోచిస్తూ ఆఫీస్ కాగానే ఇంటికి చేరుకున్నాను. ఏమీ మాట్లాడకుండా భోంచేసి పడుకున్నాను. నా భార్య వంటిల్లు సర్ది పిల్లల్ని పడుకోబెట్టి గదిలోకి వచ్చింది. ఏమండి, మీ జేబులో ఈ గాజులెక్కడవండి? నాకేనా అని అడిగింది. నా భార్యకి రోజూ నా జేబులు వెతకటం అలవాటు. ఏదో ఒకరోజు పెద్ద మొత్తం నా జేబులో దొరుకుతుందని ఆమె ఆశ కాబోలు. అలాగే ఇప్పుడు గాజుల్ని తెచ్చిందని ఊహించాను. నేను మొత్తం జరిగిందంతా చెప్పాను. ఎదురుగా ఉన్న గాజులు టెంప్ట్ చేయటం వల్ల ఏ పాటలైనా పడేది ఆయనే కదా, అది బయటే కదా, ఇంటికి తీసుకురానప్పుడు నాకొచ్చే నష్టమేముంది అన్న ఆలోచన వల్ల ఆమె నేను చెప్పింది పట్టించుకోలేదు. నన్ను 2 ఆడవాళ్లు పంచుకోవటం అన్న విషయమే ఆమె తలకెక్కలేదు. ఏమండి, ఏదైనా పేరంటాలకి వెళ్ళినప్పుడు మెడలో సరైన నగే లేదండి. అక్కయ్యతో చెప్పి ఒక నెక్లెస్ తెచ్చిపెట్టరు? గారాలు పోతూ అంది. సరేలే చూద్దాం అన్నట్లు తలూపాను. అబ్బా, మీరండి మగాళ్ళంటే అంటూ నన్ను బలంగా కౌగిలించుకుంది. ఇన్నాళ్ళకి నా భార్య చేత నేను మొగాడనే అనిపించుకున్న ఆనందంలో అసలు విషయంలోని తప్పుల గురించి, ఉచితానుచితాల గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ఇదే ఈనాటి నీతి, ఈ లోకరీతి కనుక. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.